బాగున్నారు అంతని మరి ఇంకా 31Aలో ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు క్వశ్చన్ కనబడుతుంది కదండి, 31Aలో ఆ క్వశ్చన్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చను. దీనికి ముందు డెక్ ఆఫ్ కార్డ్స్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ సమ్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అదే 31Aలో ఇంకో క్వశ్చన్ అనమాట అండి. చూడండి, ఇక్కడ టోటల్ స్పిన్ వీల్ ఇచ్చాడు, అందులో 8 నెంబర్స్ ఉన్నాయి. దానికి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ వన్ 8 రావడానికి ప్రాబబిలిటీ ఏంటి చూడండి. ఆన్సర్ మీకోసం రాసి పెట్టాను. చూడండి, ఏ నెంబర్స్ యాజ్ ద స్పిన్నర్లో ఏవి నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే అవన్నీ అంటే ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి అనేది ఇంకో చూడండి. నెంబర్ ఆఫ్ ఎస్ అంటే ఎస్ అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయని, ఎస్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎస్ మీన్స్ 8 నెంబర్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8, సో 8. చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈ. మనం ఏవైతే ప్రాబబిలిటీ ఈవెంట్స్ చేస్తున్నామో దాన్ని ఈ అనాలి. ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫార్ములా కూడా రాసాను చూడండి. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా, గెట్టింగ్ ఏ నెంబర్ 8 రావడానికి ప్రాబబిలిటీ చూడండి. ఇందులో 8 వన్ టైమే ఉంది కదండి. సో 8 రావడానికి ఒకటే ఛాన్స్ ఉంది. సో ఇంకొంచెం చూడండి. సో ఈవెంట్ ఏంటి 8. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఎన్నిసార్లు వస్తుంది, 8 1 టైమ్స్ వస్తుంది. ఫార్ములా ఏంటి, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఈ. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ఈ 1, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో 8. మనం మళ్ళీ చెప్తున్నాం చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇక్కడ రాసాను. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 8. సో నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ అండ్ ఆడ్ నెంబర్స్. చూడండి, గెట్టింగ్ అండ్ ఆడ్ నెంబర్స్ ఏముంటాయి, 1 2 3 4 5 6 7 8లో 1 3 5 7 ఆడ్ నెంబర్స్. ఓకేనండి, అర్థమైంది కదా. సో నెంబర్ ఆఫ్ ఈ అంటే ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఇంకోండి 1 2 3 4 అనే కనుక 4. సో ఫార్ములా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈ by number of s. Number of e is equals to how much? Number of e is equals to 4. Number of s is equals to 8. Cancellation చేస్తున్నాం. 4 టేబుల్లో 4 1s are 4, 4 2s are. సో ఆన్సర్ 1/2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి థర్డ్ క్వశ్చన్ ఏమన్నారు, ఏ నెంబర్ గ్రేటర్ దెన్ 3 అంటే 3 కన్నా ఎక్కువ నెంబర్స్. ఈ 1 2 3 4 5 6 7 8లో 3 కన్నా ఎక్కువ నెంబర్స్ ఏముంటాయి, 4 5 6 7 8 ఇంకోండి అదే రాసాను చూడండి. ఇంకోండి, ఏ గ్రేటర్ దెన్ నెంబర్ 3 ఈ 4 5 6 7 8 మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్, 1 2 3 4 5. చూడండి ఎన్ని ఉన్నాయి టోటల్, 1 2 3 4 5. ఇంకోండి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 5. సేమ్ ఫార్ములా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ ఎంత 5, నెంబర్ ఆఫ్ ఎస్ 8. అదే రాస్తున్నాం చూడండి. నెంబర్ ఆఫ్ ఈ 5/8. ఏ టేబుల్లో క్యాన్సిలేషన్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇంకొంచెం నెక్స్ట్ క్వశ్చను, ఏ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 కన్నా తక్కువ ఉండాలట. ఇంకోండి చూడండి, ఇందులో 8 కన్నా తక్కువ ఉన్నాయి ఏమున్నాయి, 1 2 3 4 5 6 7 8. ఇవే 8 కన్నా తక్కువ ఉన్నాయి. ఇంకోండి అదే రాసాం చూడండి. గెటింగ్ ఏ నెంబర్ టు 8. చూడండి, ఈ 1 2 3 4 5 6 7 టోటల్ ఎన్ని ఉన్నాయంటే 8. సో నెంబర్ ఆఫ్ ఈ అంటే 8. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెంబర్ ఆఫ్ ఎస్ 8. క్యాన్సిలేషన్ చేస్తే 1. సో 1 అనేది ష్యూర్ ఈవెంట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ చిల్డ్రన్.